జీవితం కోసమే కష్టపడుతున్నావు. నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. నీవు చిందించే ప్రతి చెమట చుక్క 100 రెట్లు ఆనందాన్ని, నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు 1000 రెట్లు సంతోషాన్ని తీసుకొస్తాయి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, మొక్క నాటిన వెంటనే ఫలాలు ఇవ్వదు. అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు. దేనికైనా సమయం రావాలి, దానికై ఎదురు చూడాలి. మంచివారి దగ్గరకు సంపద నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవారి దగ్గరకు సంపద తొందరగా చేరిన వెంటనే వెళ్ళిపోతుంది. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండెకు తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. డబ్బుతో చేసేది మాత్రమే ఎప్పుడు సహాయం కాదు. మనసు ఉండాలి, కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడవచ్చు. సంస్కారం నేర్పలేని చదువు, సంతోషాన్ని ఇవ్వలేని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడు నిరుపయోగమే. నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు. నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాతను నిన్ను ఎప్పుడూ బాధించదు, నీకు ఎప్పుడు భారం కాదు. నీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదు, కానీ మంచి ప్రవర్తన నీకుంటే నువ్వే 10 మందికి ఓ మంచి గురువుగా కావచ్చు. లోకములో ఉన్న చీకటంతా ఏకమై ఒక అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. సంకల్పశక్తి అన్ని శక్తుల కన్నా బలమైనది. అది సాక్షాత్ భగవత్ స్వరూపమే. అందుకే ఆత్మసంకల్పాన్ని మించిన ఆయుధం లేదు. రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా సరే మెత్తబడదు. అలాగే ధీరునికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఏమి చేసినా సమర్థించేవారు స్వార్థపరులు, తప్పును తెలియజేసేవారు శ్రేయోభిలాషులు, మంచి చెడును తెలియజేసేవారు నిజమైన స్నేహితులు. కారణము లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. నీతులు నీడను ఇవ్వవు, సామెతలు సంపదలను ఇవ్వవు, ఆనిముత్యాలు ఆకలి తీర్చవు, మంచి మాటలు మరణాన్ని ఆపవు, కొటేషన్లు కోరికలు తీర్చవు, శ్లోకాలు స్తోమతలు ఇవ్వవు, ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు, తత్వాలు తలరాతను మార్చవు. కష్టపడి చేసే పని మాత్రమే జీవితానికి పరమావధి. నీ కోసం ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు. నీ బాధను భరించే స్నేహాన్ని వదులుకోకు. నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం చేసుకోకు మిత్రమా. జీవితంలో మనం కావలసిన వారిని కాలం నిర్ణయిస్తుంది. మనకు ఎవరు కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరుంటారు అన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది మిత్రమా. ప్రతి పనిలో గెలుపు ఓటమి సహజం. గెలుపు కంటే ఓటమి నుంచే అనేక పాఠాలు నేర్చుకోగలం. ఓటమి చెందినప్పుడు కృంగిపోకుండా లోపాలను సరిచేసుకొని ముందుకు సాగాలి. ఓటమి గురించి ఎక్కువగా భయాలను పెట్టుకోవద్దు. ఓటమి ఓ గురువు లాంటిది. నువ్వు ఏం చేయకూడదో ఎలా చేయాలో నేర్పుతుంది. నీడను కాను నేను వెలుతురులో విడవడానికి, వెలుతురును కాను నేను నీకు దూరం అవ్వడానికి, కలలను కాను నేను మెలకువలో మాయం అవ్వడానికి, కన్నీరును కాను నేను కరిగి కళ్ళ నుండి జారిపోవడానికి, గుండె చప్పుడుని నేను ఆగే వరకు నీతోనే ఉండిపోతా నేస్తమా. జీవితం ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా పరిచయం చేస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు విడదీస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఉన్న ఈ చిన్న జీవితంలో కడదాకా ఉండేది మనుషుల జ్ఞాపకాలు మాత్రమే మిత్రమా. కోపం రావడం మానవులకు సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. తప్పదు. ఇది జీవితం మిత్రమా. నోటి దురద ఉన్నవాడికి ఓపిక ఎక్కువ.
ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ ఉన్నవాడికి యాటిట్యూడ్ ఎక్కువ. ప్రేమించిన వారిని బంగారం అని పిలుస్తున్నారంటే వాళ్ళు బంగారంలా ఉంటారని కాదు, వాళ్ళపై మనకు బంగారమంత విలువైన ప్రేమ ఉందని అర్థం. ఎవరు మీ పక్కన లేకపోతే, నీ ముఖములో చిరునవ్వు లేదో, నీ మనసులో సంతోషం లేదో, నీ తలుపులో ఆనందం లేదో, పూర్తిగా చెప్పాలంటే మీరు మీలా లేరు. అప్పుడే అర్థం చేసుకోండి మీకు సర్వము వాళ్ళేనని. భయాకృత భయానాశః. మిమ్మల్ని ఎవడు భయపెడతాడో వాడే భయం పోగొట్టుతాడు, మిమ్మల్ని ఎవడు ఏడిపిస్తాడో వాడే సంతోషింపజేస్తాడు. రెండింటికి ఒకే కారణం. నీకు కష్టం వచ్చినా ఈశ్వరుడే, సుఖం ఇచ్చినా ఈశ్వరుడే. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది, అది మనకు తెలియదు. నాకు అది కావాలి, ఇది కావాలి అని నన్ను మీరు అడగనవసరం లేదు. అలాగే నాకు అది పెట్టండి, ఇది పెట్టండి అని నేను మీకు చెప్పడం లేదు. మీకున్న దాంతో ఏమీ లేని వారిని ఆదుకోండి. ఆకలున్న వాడికి పట్టెడన్నం పెట్టండి. మీకు పంచభక్ష పరమన్నాలను నేను ఇస్తాను. ఇదే మీరు నాకిచ్చే కానుక అంటాడు ఆ పరమేశ్వరుడు. కళ్ళల్లోని నీరు ఉప్పుగా ఉన్నా కళ్ళు కనే కలలు తీయగా ఉండాలి. గుండెలో బరువు ఎంతున్నా నీ చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి. మదిలో మదించే బాధలెన్నున్నా మన అనే మనిషితో పంచుకోవాలి. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరు సహాయం చేస్తారు అని గుర్తుపెట్టుకో. ₹1 కూడా అప్పు లేకుండా కాలర్ ఎగరేసి నడిచిన వ్యక్తి కంటే ఊరంతా అప్పులు చేస్తూ కారులో తిరిగే వారికే మర్యాదిస్తుంది ఈ లోకం. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయనవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుంటే చాలు మిత్రమా. జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. జాలి దయ లేని స్నేహాలు బంధాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. వారికి ప్రేమాభిమానాలు కష్ట సుఖాల విలువ తెలియవు. కేవలం వాళ్ళ అవసరాలకు మాత్రమే విలువిస్తారు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి బతకవచ్చు కదా అని బిచ్చగాడితో మనం చెప్పే మాటలు గుడి లోపల ఉన్న దేవుడు మనతో చెబితే అసలు గుడికి వెళ్ళాల్సిన అవసరమే మనకు ఉండదేమో కదా. ఒక విధంగా చెప్పాలంటే అందరం బిచ్చగాళ్ళమే. అడుక్కునే విధానంలో మాత్రమే తేడా ఉంది, అంతే. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళతో ప్రేమించేది భార్య, కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళతో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న, అన్నీ మూసుకొని ప్రేమించేది భర్త. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. జనన మరణాల మధ్య ప్రయాణం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలని కుతూహలం, ఏమీ చేయలేనేమో అని భయం. ఏదేమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం. ఇదే మానవుని జీవిత రహస్యం. సంపద ఉప్పు నీరు లాంటిది. ఉప్పు నీరు తాగినా కొద్దీ దాహం పెరుగుతుంది. సంపద పెరిగినా కొద్దీ ఇంకా సంపాదించాలి అనుకుంటాం. తృప్తి లేని జీవితం. సక్సెస్ పీపుల్స్ పెదాలపై 2 ఎల్లప్పుడూ ఉంటాయి. ఒకటి మౌనం, రెండోది చిరునవ్వు. బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ. కాలేజీలో చేరిన తర్వాత తెలిసింది స్కూల్ విలువ. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలిసింది చదువు విలువ. పదవి విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ. మరణానికి దగ్గర అవుతున్నప్పుడు తెలిసింది జీవితం విలువ. ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు తెలియదు దాని అసలు విలువ. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ఒక మనిషి మరో మనిషిని గౌరవిస్తే అది ప్రేమ. అదే మనిషి మరో మనిషిని చులకనగా చూస్తే అది అహంకారం అంటారు. కోపం, బాధ, ప్రేమ ఇవి అందరి మీద చూపించలేము. మనం ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం. మీరెంత తిట్టినా బాధ పెట్టినా
మీకోసం ఏదైనా భరిస్తారు. అలాంటి వారిని వదులుకోకండి. మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తుంచుకోండి. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఓ వంశాన్ని సమాజానికి ఇచ్చినట్లు అవుతుంది. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది. మగవాడు పెరిగి చాలా వరకు తండ్రికి శత్రువు అవుతాడు. ఇది జీర్ణించుకోలేని నిజం. ఏ తండ్రి అంగీకరించలేని సత్యం, పచ్చి నిజం. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచుతుంది.